అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మళ్ళీ అయితే ఉఫరాలోకి అయితే వచ్చాను. అంటే ఎడారిలోకి. మా కోయిటోళ్ళు ఉన్న చోట అయితే ఉంటారు. చలికాలం వచ్చిందంటే. వారానికి 2, 3 సార్లైనా వస్తా ఉంటారు ఎడారిలోకి. శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకైతే బాగానే ఉంటది. వెచ్చగా ఉంటది. మనకైతేనే కొంత కాలుతా ఉంటదన్నమాట. ఏం చేస్తాం మరి వాళ్ళు వచ్చి తీసుకొచ్చినారు. తప్పదు కదా మనకి. ఇంకా ఖర్జూర చెట్టు అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా! కొన్ని చెట్లు అయితే పాతేశారు. ఇంకా చాలా చెట్లు పాతవలసినవి అయితే ఉన్నాయి. ఇంకా పాతలేనట్టున్నారు ఇక్కడ. మనం ఈ చెట్లెంబడి పుట్టలెంబడి తిరుగుతుంటే టైం ఎప్పుడు 10:30 అయితే అయిపోయింది. దివాన్‌లో అయితే భోజనం ఉంది. ఎళ్లి చేయమని చెప్పారు మనల్ని అయితే. దివాన్‌లో భోజనం అంటే ఏంటో స్పెషల్ అనుకుంటున్నారు మీరు. స్పెషల్ అంటే ఏముండదు. కోడిలందరూ తినేసిన తర్వాత మిగిలిపోయింది ఉంటది చూసారా? అదెళ్లి మనం తినాలన్నమాట. అది ఎలా ఉంటది మీకు లోపలికెళ్తున్నా చూపిస్తాను వింత విడ్డూరం. ఇంకా నాతో పాటు వచ్చిన డ్రైవర్లు ఎక్కడున్నారని వెతుక్కున్నాను. మా కుర్రోళ్ళు ఆల్రెడీ లోపలికెళ్ళిపోయారంట స్పీడ్‌గా ఉన్నారోళ్ళు. నాకన్నా ముందు వచ్చేసారు. నేనేమో వాళ్ళ కోసం బయట వెతుక్కుంటున్నాను. చెట్లెంబడి పుట్టలెంబడి తిరుగుతున్నాను. వీళ్ళైతే ఆల్రెడీ అప్పుడే తినేస్తున్నారు. ఇంకా మాకు ఇచ్చిన భోజనం అయితే ఇలా ఉంటది. కోడిలందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన ఫుడ్ అయిందనుకోండి, కోడిలందరూ కెలికేసిన తర్వాత మాకు పడేసిందని అనుకోండి, ఇంకా ఇదేనా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కోడిలైతే పక్కన కూర్చోబెట్టి తినమంటారు. కొంతమంది అయితే వాళ్ళు తినేసిన తర్వాత మనల్ని తినమంటారన్నమాట. ఇంకా అలా ఉంటదన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది. ఇంకా మనకు నచ్చితే తినడం అక్కడికెళ్ళి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవడం మాట. ఈ కోవిడ్‌కొచ్చిన తర్వాత మనం అవి ఇవి పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకున్నామంటే మనమే నష్టపోతాం. వాళ్ళేమి నష్టపోరు. మనకు నచ్చితే కొంచెం కొద్దిగా తినేయడం, సైలెంట్‌గా వచ్చేయడం బయటకంతే. మెయిన్ ఇలాంటి బయట కంట్రీలకి వచ్చినప్పుడు మనకు ఓర్పు ఎక్కువ ఉండాలన్నమాట. ఆ ఓర్పు ఉంటే మనం ఎక్కడైనా ఎదగగలమన్నమాట. ఇంకేంటి మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొస్తాను. బాయ్.